న్యూస్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మట్టి మాఫియా చెలరేగిపోతుంది. సోలిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో మట్టి తోడుకుపోతుంది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ సర్పంచ్లు మట్టి మాఫియాను నడిపిస్తున్నారు. పక్కా సమాచారంతో రాత్రి షాబాద్ ఎంఆర్ఓ 10 లారీలను ఒక జేసీబీని పట్టుకుని కేసు నమోదు చేశారు. 10 మంది లారీల డ్రైవర్లను ఒక జేసీబీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మట్టి మాఫియాను హెచ్చరించారు. ప్రభుత్వం 10 ఏళ్లకు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించడానికి మాత్రమే ఆ భూమిని కేటాయించిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే టేస్ పాస్ ఆర్డర్ జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇసుక డంపింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి అధికారులు ఎంతవరకైనా చర్యలు తీసుకుంటారని తెలిపారు. షాబాద్ మండల కేంద్రంలో సోలిపేట గ్రామ పరిధిలో ఒకటి సర్వే నెంబర్ 350లో గల ప్రభుత్వ అసైన్ భూముల్లో నిన్న రాత్రి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అట్టి అసైన్ భూమిలో మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఒక 10 నుంచి 15 ఫీట్ల వరకు తవ్వుకుంటూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నటువంటి సమాచారం తీసుకొని ఒకటిన రెవెన్యూ సిబ్బంది అంతం తీసుకొని అక్కడ దాడి చేయడం జరిగింది. సో ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 10 టిప్పర్లు ఒక జేసీబీని ఇమీడియట్గా పట్టుకొని స్వాధీనపరుచుకొని సీజ్ చేయడం జరిగింది. తదనంతరం అవన్నీ కూడా పోలీస్ వారికి సేఫ్ కస్టడీకి అప్పగిస్తూ ఆ సంబంధిత ఎవరైతే చేయిస్తున్నారో ఆ అక్రమ మట్టి రవాణాలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళ వ్యక్తులపైన, తర్వాత అదేవిధంగా ఆ టిప్పర్ల వెహికల్స్ యొక్క ఓనర్స్ మరియు డ్రైవర్ల పైన కేసులు నమోదు చేయడం అనేటువంటి జరిగింది. సో ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మట్టి రవాణాను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇసుక మీద కూడా మా దృష్టికి రావడం జరిగింది. సో ఈసీ భాగం నుంచి అక్కడి నుంచి కూడా ఇసుకను డంపులు చేస్తూ సో అక్రమంగా అమ్ముకుంటున్నారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఇందిరమ్మ ఇండ్లకు ఇబ్బంది కలగకుండానే దానిలో ఆ విధంగా చర్యలు తీసుకుంటూ, అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇసుక అయినా సరే మట్టి అయినా సరే అటువంటి వాళ్ళ మీద తక్షణమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా క్రిమినల్ కేసులు నమోదు చేసుకుంటూ ఎక్కడ కూడా జరగకుండా పకడ్బందమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.